నాదే కలుస్తలేదేమో అనుకున్నాను. అనుకున్నారా? అదే అదే. అనంత్ గారు మ్యూట్ చేసుకోమనరా. అవును అనంత్ గారు మాట్లాడేటప్పుడే మ్యూట్ చేసుకోమనండి అందరిని. అదే నాకు చేయడానికి రావట్లేదు అనంత్ గారిది. అనంత్ గారు మీరు చేసుకోరా? ఒకసారి వీడియో ఆఫ్ చేయరా? వీడియో కూడా ఆఫ్ చేయండి. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు మనం చేసేది ఇది అవునా? దీనికి ప్రత్యయాలు ఏమొస్తాయి చెప్పండి? మధ్యమ పురుషకి ప్రత్యయాలు ఏంటివి? థాస్, ఆథాం, ధ్వం. థాస్, ఆథాం, ఆథాం, ధ్వం. ధ్వం. ఓకేనా? ఇవ్వండి. ఈ 3 ప్రత్యయాలు దేనికవి? ఆత్మ అనే పది మధ్యమ పురుషకి ప్రత్యయాలు అవి కదండి. దాంట్లో మనం ఏం చేస్తున్నాము? బహువచనం. బహువచనం ఏముంది ఇక్కడ? ధ్వం. ఇవి ఆర్డర్ ఏమి? ఏకవచనం, ద్వివచనం, బహువచనం అన్నమాట. సో చివరిది బహువచనం కదండి. అవును. సో అయితే ఈ బహువచనం చేస్తున్నాం మనం అవునా? సో ఫస్ట్ ఏంటి? దీప్ అనే ధాతువుకి అర్థం ఏంటి? దీప్తౌ. ప్రకాశించడం. ప్రకాశించడం. ఉత్తమం. దీప్తౌ. ఓకేనా? అయితే అది దీప్తవని మనం ఏం చేస్తున్నాము? లృట్ లకారం అన్నాము. లృట్ లకారం అంటే ఏంటి మరి? మీకు ఏమేమి తెలుసు దాని గురించి? అద్యతన భవిష్యత్ కాలం. ఇంకా శేషేచ. దాని గురించి ఇంకా ఏం అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మనము కొన్ని చూసుకున్నాము. ఏమని? సార్వధాతుకాలు, అర్ధధాతుకాలని. అవునా? ఆ తర్వాత ఆర్ధధాతుకం అని అర్థమవుతుంది. ఉత్తమం. అయితే ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది అనుకుంటారు? అర్ధధాతుకం అయితే ఏం రావాలి? గుణం కూడా అవునా? గుణం వస్తుంది, తర్వాత ఇట్టాగం వస్తుంది. ఓకే. సో అలాంటివి అనుకున్నాం కదా. అయితే కొన్నిటికి వేరే వాటికి ఏమవుతుంది మనకి? ఎప్పుడైతే గిత్ అవుతుందో అప్పుడు ఓకే అవి మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో అయితే దీప్ అనే ధాతువు ఉంది. సో ఇట్ కూడా ఆగమం. ఇంకేమన్నారు మీరు? గుణం అవుతుంది అన్నారు కదా. సో గుణం వేటికి అవుతుంది చెప్పండి? గుణం దేనికి అవుతుంది? దేనికి కావాలి? అది అంత్యంలో ఉండాలి. అది కూడా చివరిగా ఉన్నప్పుడు చివరిగా ఉన్నప్పుడు ఏంటి? దీర్ఘం గాని హ్రస్వం గాని ఉండొచ్చు. ఓకేనా? ఉండొచ్చు. అదెప్పుడు? ఇక్కులకి గుణమైనప్పుడు. ఆ తర్వాత అది దేంతో అవుతుంది? అదేంటి? సార్వధాతుక అర్ధధాతుక యోహో అన్నప్పుడు ఇది మాత్రమే ఏంటి? చివరిది మాత్రమే చూస్తాము. ఉపధ చూసుకున్నాం అనుకోండి. ఉపధ అంటే ఏంటో అవునండి. లాస్ట్ బట్ వన్. అవునా? దాన్ని ఏమంటాం? పెనల్టిమేట్. అవునా? సో పెనల్టిమేట్ లెటర్ ఏమైపోవాలి? ఎలా ఉండాలి అది అంటే హ్రస్వమే ఉండాలి. ఏముండాలండి? హ్రస్వమే ఉండాలి. దేనికి హ్రస్వం ఉండాలి? ఇక్కులకి. దేనికి హ్రస్వం ఉండాలి? ఇక్కు వర్ణాలకి. ఆ ఇక్కు వర్ణము ఉపధ అంటే ఏంటి? పెనల్టిమేట్ లెటర్ అయ్యుండి, ఇక్కు వర్ణము పెనల్టిమేట్ లెటర్ అయ్యుండి హ్రస్వముతో ఉండాలి. అప్పుడు మాత్రమే గుణం అవుతుంది. అర్థమైందండి? పెనల్టిమేట్ లెటర్ అంటే ఏంటమ్మా? చివరి దానికి ఇమ్మీడియట్ గా ఉన్నదన్నమాట. వెంటనే చివరి దానికి ముందున్నటువంటిది. ఉపధ చివరి దానికి పక్కనే ఉన్న లెటర్ అంతే కదమ్మా? అంతే అండి. సో చూడండి ఒక్కసారి ఆనుపూర్వి చూడండి. నేను చెప్పండి, ఆనుపూర్వి చెప్పండి ఏమొస్తుందో. మేడం? సో ఇప్పుడు ఇందులో వెంకట నాగలక్ష్మి గారమ్మ చూడండి. ఇప్పుడు దీంట్లో ఉపధ వర్ణం ఏది చెప్పండి? చివరి దానికి ముందున్నది అన్నాను నేను. చివరి దానికి వెంటనే ముందున్నది. అర్థమైందా అమ్మా? ఈ అనేది ఉపధ. ఈలో ఎలా ఉండాలన్నాం మనము? ఇక్కు వర్ణము. ఇది ఇక్కు వర్ణమా? ఇక్కు వర్ణమే. అది ఎలా ఉండాలి? హ్రస్వమే ఉండాలి. లేదు కాబట్టి మనకు అక్కడ గుణము
రాదు. కాదు. రాదు. ఓకే, దీర్ఘం ఉంది కాబట్టి గుణం రాదు. అదే అంతే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకా ఇట్టుతోని అదే ఇట్ ఆగమం అవుతుంది కదండి, అర్ధధాతుక సేడు వల దేహే సూత్రంతో. అవునా? అర్ధధాతుకం కరెక్టే, మళ్ళీ అందులో వల్ల ఆదిగా ఉంటేనే వస్తుంది. ఇంకా యా ఉందనుకోండి ఆదిగా, అప్పుడు వస్తుందా? రాదు. రాదు. వల్లలో ఇట్టు అంటే యా రాదు కదా, కదండి. అది ఓకే, ఉత్తమం. సో ఇప్పుడు దీప్ అనేది ఏం చేస్తున్నాం మనం? రెట్ లకారం చేస్తున్నాం. అవునా? రెట్. సో ఇప్పుడు దీన్ని ఎలా తీసేయచ్చు? దీప్ ప్లస్ రెట్. హలంత్యంతో పోతుంది. ఉపదేశ బిందు తీసేయాలి, టూ తీసేయాలి. అది రెట్ దేంతో పోయింది? హలంత్యం. హలంత్యం. హలంత్యం అంటే ఏంటి? అంతంగా వచ్చింది. హల్ అంతంగా అంతంగా ఉన్నటువంటి అక్షరం. కరెక్ట్. కాదు కాదు, ఇప్పుడు దీన్ని టు అన్నారు కదా, టు అనే దానికి ఏమేమి చెప్తారు? హలంత్యం. అవునా? హలంత్యం అనేది ఒక సూత్రం. అవునా? హలంత్యం అనేది ఒక సూత్రం. తర్వాత ఇంకే సూత్రం? హలంత్యం అంటే ఏంటి అని చెప్తారు? ఏం చెప్తారు మీరు? తస్య లోపః అదర్శనం లోపః. తస్య లోపః. లోపః అంటే ఏంటి మరి? అదర్శనం. ఇది టీ పోవడానికి 3 సూత్రాలు చెప్పాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ ఉపదేశే అజనునాసిక ఇత్ అన్నారు. మరి ఆ ఇత్ అంటే ఏంటి? తస్య లోపః అదర్శనం లోపః. అంతేనా? ఇత్ అంటే ఏంటి? ఇత్ అంటే లోపం చేయడం. లోపం. అదే కదా మనం నేర్చుకున్నాం ఫస్ట్ నుంచి. ఇత్ అంటే లోపం అని. ఇత్ అంటే లోపః కదా. సో ఇత్ అంటే తస్య లోపః. అవునా? అప్పుడు ఏంటి? తస్య లోపః అన్నప్పుడు అదర్శనం లోపః. అవునా? సో ఇవి ప్రతిదానికి ఈ సూత్రాలు మీరు 3 టకటక చెప్పేసేయాలి. కంటిన్యూస్ గా వస్తాయి కాబట్టి దానికి గ్యాప్ లేకుండా అవి చెప్పేసేయాలి. ఓకేనా? కానీ ముందు ఇత్తులన్నీ ఐడెంటిఫై చేసి 1 గో లో వెళ్ళిపోతాయి కదమ్మా. అంతే. 139. అవునండి. 1 గో వెళ్ళిపోతుంది. కానీ మనం అవన్నీ రాయాలన్నమాట అక్కడ. అంటే అది అసలు ఏమైంది అనేది. అంటే మనం అంతే చేస్తున్నాము. కాకపోతే జస్ట్ ప్రాసెస్ ఏంటంటే అదంతా ఉంటదన్నమాట. అంటే అంతే కదా. ఇప్పుడు లోపః అన్నాము, ఇట్ అయ్యింది. అవునా? హలంత్యం అయ్యింది. హలంత్యం అంటే ఏంటి? ఏం చేయాలి? అప్పుడు ఏం చెప్తారు? తస్య లోపః. మరి లోపః. అది అంటే మన అందరికి వచ్చిన తర్వాత అవసరం లేదు, కానీ ప్రాసెస్ మాత్రం అదనమాట. అది ఓకేనా? ఇప్పుడు మాత్రం లోపమైంది. లు ఎట్లా లోపమైంది చెప్పండి ఒకసారి. లూలో ఏంటి? రీ. సారీ, రీ. అవునా? రీ ఏంటిది? రీ. రీ అనేది ఎలాగుంది? అది రీ అనేది ఎలాగుంది? అక్షరం. రీ అనేది ఏంటిది? ఇది అచ్చు. ఏంటది? అచ్చు. అచ్చు. ఈ పైది ఏంటిది? అనుస్వరం. అనునాసికం. ఏమనాలి? అనునాసికము ఇత్. ఏమవుతుంది? అచ్చు అనునాసికం ఇత్ అవుతుంది. ఎడదీస్తే ఏంటి? అచ్చు అనునాసికం. ఏమైంది ఇప్పుడు? ఇది చూడండి, నేనేం చేశాను? ఇత్. అచ్చు అనునాసికం ఇత్. అంతే, సూత్రం వచ్చేసింది. అంటే అది కూడా లోపం అయిపోయింది అనమాట. అంతే. అవునండి, అది లోపమైంది. సో అప్పుడు మిగిలింది ఏంటి? అక్కడ ల్ మిగిలింది. అవునా? ఇది ఎక్కడ మరి? అచ్చు అనునాసిక ఇత్ అనేది ఎక్కడ చెప్పి ఉంది? ఉపదేశములో. అవునా? ఉపదేశాలు ఎన్ని? 5. పంచోపదేశాలు 5. అదే షార్ట్ ఫామ్ గుర్తుందా? ఏంటది? అదాగా ఊలిం. అదాగా ఊలిం. ఉత్తమం. అంటే అష్టాధ్యాయి. ఢ అంటే ధాతుపాఠం. అష్టాధ్యాయి. ధ అంటే ధాతుపాఠం. గణపాఠం. గా అంటే గణాలు. ఊ అంటే ఉనాది పాఠం. లింగానుశాసనం. వెరీ గుడ్ బాబు గారు, సూపర్. బాబు గారు సూపర్. అదాగా ఉలిం. అంతే, ఉత్తమం అండి. ఓకే. సో దాంట్లో మనకి బాబు గారు అందరికంటే లేట్ వచ్చి ఫస్ట్ వెళ్ళిపోయారు. డాక్టర్ కదా ఆయన, మరి అవన్నీ ఉంటాయి.
చూడండి. సో దీప్ ప్లస్ ల్ మిగిలింది కదా. దీప్ ప్లస్ ల్. ఇప్పుడు ల్ వచ్చిందంటే ఎవరి అధికారంలోకి వచ్చినట్టు ఇది? లస్య. లస్య. ఇక్కడ ఏం రాస్తారు మీరు? లస్య. లస్య అంటే ఏంటి? లకార అధికారంలోకి వచ్చింది అని అర్థం. అవునా? సో లకారాలు ఎన్ని ఉన్నాయి మరి? 10 లకారాలు ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయి మరి? దానికి ఏమేమి ఉన్నాయి? ఈ ప్రత్యయాలు ఉన్నాయి. అవునా? లకారాలలో ఏం కనిపిస్తాయి మనకి? ప్రత్యయాలు కనిపిస్తాయి. అవునా? తర్వాత ఇంకా దీన్ని వికరణ ప్రత్యయాలు కనిపిస్తాయి. ఇంకా సార్వధాతుక అర్ధధాతుకాలు కనిపిస్తాయి. అవునా? తర్వాత పిత్తులు మిత్తులు కనిపిస్తాయి. పిత్ బకారం ఎత్తైనటువంటి కనిపిస్తాయి. అవునా? అంతేనా? సిప్ తిప్ తస్ జి అన్నప్పుడు తిప్ వచ్చింది. తిప్ అంటే ఏంటి? పకారం ఎత్తైంది. అవునా? ఇప్పుడు హాస్ ఆథాం ధ్వంలో పకారం ఎత్తైందా? అవలేదు. దీన్ని ఏమంటాం మరి? అపిత్ అంటాం. అపిత్ అంటాం. వీటిని ఏమంటాం? ఇంకా అపిత్ అని కూడా అంటాం. పకారం ఇత్ అయితే పిత్ అంటాం. అవునా? సో ఇందులో పకారమే లేదు, అది ఇత్తే కాలేదు. సో అప్పుడు దాన్ని ఏమంటాం? అపిత్. ఉత్తమం అండి. అంతవరకు వచ్చింది మీకు. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ? ఈ లకారాలనే తీసుకొస్తారు. అవునా? లకారాలలో ఉన్నటువంటి ప్రత్యయాలను. అవునా? సో దీప్ ప్లస్ ఏమైంది అక్కడ? దానికి ఏం ప్రత్యయం? ధ్వం వస్తుంది బహువచనం కనుక. బహువచనం గనుక ధ్వం వచ్చింది. సో దానికి సంబంధించిన సూత్రాలన్నీ చెప్పేసేయండి. ఈ ధ్వం అనేది ఆత్మనేపది నుంచి వచ్చింది. ఆత్మనేపదికి సూత్రం ఏం చెప్తారు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? ఇక్కడ తా నుంచి స్టార్ట్ అవుతాయి. అవి తా నుంచి స్టార్ట్ అయ్యి ఇంగు వరకు చివరిది. సో ఇప్పుడు ఏమన్నా ఆత్మనేపదం. అవునా? ఇంకా ఆ తంగుల్లో మళ్ళీ ఏం చేసాం మనము? మధ్యమ పురుష తీసుకున్నాం. ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పరా? సూత్రం చెప్పారా? తంగాణావాత్మనేపదం. తంగాణావాత్మనేపదం. నేను ఇవన్నీ మళ్ళీ రాయిస్తాను ఒక్కొక్కటి. సూత్రార్థాలు రాయిస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు రూపసిద్ధిలో ఊరికే జస్ట్ అట్లా చెప్తున్నాను. ఆ తర్వాత వాటికన్నిటికీ రాయిస్తాను. ఓకే. తంగాణావాత్మనేపదం. ఓకేనా? తా నుంచి మహింగ్ వరకు కదా. అంతే అండి. ఉత్తమం. 9 కరెక్ట్. తా నుంచి 9. ఓకే. ఆ తర్వాత మధ్యమ పురుష అన్నాము. సో దానికి ఏం చెప్తారు? ఏ సూత్రం చెప్తారు? మధ్యమ. ఉత్తమం అండి. ఇక్కడ మీకు ఆచార్యజీ గ్రూప్ లో చూడండి, నేను ఎన్ని ఒక 6, 7, 8 ఫోటోలు ఏదంతో పంపినట్టున్నాను చూడండి. పట్టు ధాతువు గురించి దాంట్లో చూడండి. పట్టు ధాతువుది పిక్చర్స్ పంపిన. ఆ తంగాణావాత్మనేపదం అనేది 1, 4 అది 100 అండి. 200 అని రాశాను నేను. చేంజ్ చేసుకోండి. యుష్మద్ మధ్యమః, అస్మద్ ఉత్తమః, శేషః ప్రథమః. శేషః ప్రథమః అందులో ఉన్నాయి చూడండి. 12 పిక్చర్స్ ఉన్నాయి. అందులో ఉన్నాయి చూడండి. చూస్తూ చెప్పండి. తర్వాత ఏకవచనం, ద్వివచనం, బహువచనానికి సంబంధించిన సూత్రం ఉంది చూడండి. తాని ఏకవచన ద్వివచన తాని ఏకవచన ద్వివచన బహువచనే అనేకశః. అది 1, 4, 102. 102, 101 ఉందమ్మా మరి. అదే ఒకటే. 104, 101. ఓకే. 1, 4, 101. ఇది పెట్టారు. నేను ఎక్కడ పెట్టారండి? నాకు కనపడలేదు నా గ్రూప్ లో. అష్టాధ్యాయిలో ఆచార్యజీ గ్రూప్ లో ఉన్నారా? మొన్న క్రియేట్ అయింది. మొన్న నన్ను పెట్టారు. నన్ను యాడ్ చేశానా? శ్రీరంగన చేసిన తర్వాతనే పెట్టాను అనుకుంటా. లేదా? ఓ మీరు జాయిన్ అయిపోయిన తర్వాత రాలేదు. ఓకే. ఇప్పుడే చేస్తున్నా చూడండి మళ్ళీ.
మరి దాంట్లో ఏ విధంగా చూడడం అనేది వస్తలేదు నాకు మరి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు ముని గారు, చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి చూడాలి అందులో. అమ్మా, 1 2 3 4 5వ పిక్చర్ చూడండి. ఇప్పుడు వచ్చినాయి మేడం. 5వ పిక్చర్ చూడండి. 5 6 6వది పఠ్ ప్లస్ తిప్. పఠ్ ప్లస్ తిప్ ఉందా? ఆ తిప్ నుంచి ఉంది. మహింగ్ వరకి. దాంట్లో లహ పరస్మై పదం. అంటే లహ అనేది ఏంటిది? పరస్మై పదము అనేది చెప్తుంది అందులో. అవునా? లహ పరస్మై పదం అనేది సూత్రం చెప్తుంది. ఏమని? పరస్మై పదులు ఆత్మనేపదులు ఉంటాయి దాంట్లో. అవునా? లస్య అధికారంలోకి వచ్చింది. లట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి ఉన్నాయి? పరస్మై పదే ఆత్మనేపదులు ఉన్నాయి. అయితే ఊరికే జస్ట్ పరస్మై పదం రాసుకున్నాం. తర్వాత ఏంటి మళ్ళీ? తంగానా ఆత్మనే పదం. అవునా? ఓకే. తర్వాత ఏంటి? దాంట్లో ఏమేమి ఉన్నాయి? 3 తింగ్ త్రీని త్రీని త్రీణి ప్రథమ మధ్యమోత్తమ ఉత్తమ. అది 100 చేసుకోండి. ఇది తంగానా ఓకే ఆత్మనే పదం పైది. ఓకే 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 200 కాబట్టి మధ్యమోత్తమ 101. అవునండి. తర్వాత ఎప్పుడు కనిపించట్లేదు కానీ మాకు. ఏక ద్వివచన బహువచన అది 102. ఇవి ఎక్కడ కనిపించట్లేదమ్మా. 6వ పిక్చర్ అమ్మా. ఆ గ్రూప్ లో 6వ పిక్చర్ చూడండి. నాకు కూడా కనపడలేదు కవిత. మాకు కనిపించలేదు. కనిపించట్లేదు. పట్టు తిప్పు తస్సుచి పట్టు చెప్పు తిప్తస్ అనేది. ఒక్క నిమిషం, నేను ఇక్కడ లోగా స్క్రోల్ చేస్తే కనబడతాయి అమ్మా. లోగా అన్ని ఒక్కొక్క పిక్చర్ పిక్చర్స్ ఉన్నాయి అందులో. ఒక్కొక్క పిక్చర్ ని ఒక్కొక్క పిక్చర్ ని ఇట్లా ఇట్లా తిప్పుతా ఉంటే కనబడతాయి. ఫస్ట్ లో ఉంది అది. అదే మన అనంత్ గారు, ఎవరిదో వీడియో ఆన్ ఉంది, ఒక్కసారి అది ఆఫ్ చేయరా ప్లీజ్. ఇక్కడ నాకు బాబు గారు ఆఫ్ చేయండి. బాబు గారా? అయితే మీరు చెప్పినంత వరకు నాకు ఆఫ్ లో ఉంది. మీరు చెప్తే దాని మీద చేయబెట్టారు, మళ్ళీ ఆన్ అయిపోయింది, ఆఫ్ అవ్వట్లేదు. నాదేం రావడం ఉందా? ఓకే, అదే మనం ఇద్దరం ఒకేసారి అవుతున్నట్టున్నాం, అందుకని అది ఇద్దరికి కాలేనట్టుంది. ముందు ఆఫ్ లోనే ఉండింది నాది. మీరు నాదనగా నేను చూడకుండా ప్రెస్ చేస్తాను. అది కొంచెం నాకు ఇది జూమ్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఎనీవే నాది ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఐ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్. మీదే ఆన్ లో ఉంది ఇప్పుడు వీడియో. నాదేనా? నాది ఇప్పుడే అన్నీ ఓకే, అది పట్టు తిప్పు అదే పరస్మై పదం తంగానావాత్మ అనే పదం. అదే ఓకే, చూస్తున్నారు కదా? ఎక్కడుందండి? నాకు కనిపించలేదండి, సారీ. అవునా? లేదు లేదు, కనిపిస్తుంది చూడండి. పట్టు తిప్పు మహింగ్. వెంకట నాగలక్ష్మి గారు మీ గొంతు బాగాలేకపోతే మీరు చెప్తారు. 4,200 అది ఉంది కదా, అదేనా? ఏంటమ్మా? 14,200 ఉంది. అదే అదే 100 చేసుకో. సేమ్ అదే దాంట్లో అదే పిక్చర్ లో ఇంకా 4 సూత్రాలు ఉన్నాయి కదమ్మా, 4 5 ఉన్నాయి. దాంట్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, బోర్డు మీదనే చూడండి అందరూ. ఓకే ఓకే ఓకే, అంతే. మీరు చూసుకుంటే ఏంటంటే మీకు ఫ్యూచర్ లో కనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తే ఏంటంటే జస్ట్ ఈ టైంకే సరిపోతుంది కదా, అందుకని మీకు కూడా తెలియాలని స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. ఇది సేమ్ ఇవే సూత్రాలు వస్తాయి మనకి. ఇప్పుడు లహ పరస్మై పదం, అవునా? అదొకటి. తంగానావాత్మనే పదం, తింగ స్త్రీని. అందులో మరి తంగానావాత్మనే పదం అన్నాము, దాంట్లో ఏమున్నాయి మరి? 3 ఉన్నాయి. తింగులు ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆ 3 ఏంటివి? ప్రథమ మధ్యమ ఉత్తమ. మరి అవేంటివి? అవేంటివంటే తాని, ఏకవచన ద్వివచన బహువచన. తాని ఏకవచన. ఇప్పుడు తాని అన్నమాట, ఈ ఉంటేనే ఏ వచ్చింది కదండి. గుణం చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు గుణం నేర్చుకున్నారు కాబట్టి గుణం ఎక్కడెక్కడ వస్తుందో గమనించాలి. ఏ వచ్చిందంటే ఈ ఉంది అక్కడ, అంటే తాని ఏకవచన. అర్థమవుతుందా? తాని ఈ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏ ఉంది. తాని ఏకవచన, ద్వివచన, బహువచన, అనేకశః. అంటే ఏకశః అంటే బహువచనాన్ని,
బహువచనాన్ని ఏకశః అంటే క్రమముగా, ఒక క్రమముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఏకవచనము, ద్వివచనము, బహువచనం అని క్రమంగా ఓకే ఉన్నాయి అన్నమాట. ఓకే బహువచనాన్ని ఇక్కడ ఏంటి? బహువచనాన్ని ఎందుకుంది అక్కడ? సో అదేంటి మనము ఏంటి పత్రం అన్నాం అనుకోండి. పత్రం, పత్రే, పత్రాణి పత్రాణి అలా వచ్చిందా? అవి పత్రం ఇప్పుడు అంతే ఏకవచనం, ద్వివచనం, బహువచనం అంటే ఎన్ని పదాలు ఉన్నాయి అక్కడ? 3 పదాలు ఉన్నాయి. అంటే 2 మూడు కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి. కాబట్టి అది బహువచనం బహువచనంలో ఉంది. అర్థమవుతుందా అండి? ఓకే ఆ! ఏకవచన, ద్వివచన, బహువచనాని తర్వాత ఏకశః అవి ఎలా ఉన్నాయి? క్రమముగా. అర్థమవుతుందా? ఓకే ఓకే ఏకశః క్రమముగా. నెక్స్ట్ అంతవరకు వచ్చింది. సో దాని ద్వారా అంటే ఇక్కడ ఏంటి? తిప్పు తస్ జి అని రాసుకొని మీరు ఈ సూత్రం అన్నమాట. తిప్పు తస్ జి. ఆ సూత్ర సంఖ్య కూడా అక్కడే ఉంది చూడండి. దానికన్నా ముందు స్లైడ్‌లో. దానికన్నా ముందు స్లైడ్‌లో ఉందా అది? తిప్ తస్ జి అందులోనే ఉండాలి. తిప్ తస్ జి మహింగ్ అని ఉంది కదా అదే. 3478 అది. అదేనండి. సూత్రం ఇంకా నేను అక్కడ రాయలేనట్టున్నా సూత్ర సంఖ్య. ఓకేనా? 3478 రాశారు మేడం. ఓకే. సో ఇది తీసేస్తున్నా. తీయొచ్చా? ఓకే తీసేయండి. సో ఇప్పుడు మనకి ఎంతవరకు వచ్చింది? దీప్ ప్లస్ ధ్వమ్ అవునా? ఆ దీప్ ప్లస్ ధ్వమ్ వచ్చింది అంటే ఇంకా ఏమేమి సూత్రాలు ఇప్పుడు చెప్పినటువంటి 4 సూత్రాలు చెప్పగలగాలి మీరు. ఓకేనా? ఓకేనా అండి? ఓకే ఓకే ఏం లేదు అందులో అదేంటి అని తెలియాలి. తెలిస్తే దాంట్లో ఏముంటది? మధ్యలో దీప్ ప్లస్ ధ్వమ్ వచ్చింది. ఈ ధ్వమ్ వచ్చింది అంటే దానికి పూర్వం ఏముండాలండి? వికరణ ప్రత్యయం రావాలి. లిట్ లకారం చేస్తున్నాం. అవునా? లిట్ లకారం చేస్తున్నాం కాబట్టి దానికి వచ్చినటువంటి వికరణ ప్రత్యయం ఏంటి? స్య. స్య. స్య అనేది వికరణ ప్రత్యయం. ఓకేనా? లిట్‌కి ఏంటి? స్య వికరణ ప్రత్యయం. అది వచ్చినటువంటి సూత్రం చెప్తా. స్య తాసి లిట్ సితాసి లిటో. ఇక్కడ లిట్ అన్నాం కదా! సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం? ఇక్కడ స్య రాస్తాం. అవునా? స్య ప్లస్ ధ్వమ్ ఇక్కడ బ్రాకెట్‌లో రాయండి. స్యతాసి. మేడం స్యా అనేది ఎక్కడ వచ్చిందన్నారు? ఏ సూత్రంలో వచ్చిందన్నారు? ఇది స్యా అనేది రాస్తున్నాను ఇక్కడ కింద రాస్తున్నాను. సితాసి లిటో. రే లుటోహో. ఓకేనా? సో ఇక్కడ స్యతాసి అంటే 2 కనిపిస్తున్నాయి. సి అన్నాము. సి అంటే ఎలా వచ్చింది అది? తాసి. తాసి దేంట్లో వస్తది? ఈకారం ఎందులో వస్తది? ద్వివచనంలో ద్వివచనంలో వస్తది. ద్వివచనంలో. ఎందులో? మతిహి మతి వస్తుందా? మతిహి మతి అంటే ఇక్కడ ఏమని అనిపిస్తుంది మనకి? 2 ఉన్నాయి అని తెలుస్తుంది. అవునా? 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. 2 విషయాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అవునా అండి? అవును. విషయాలేమి? స్య ఒకటి, తాసి తాసి ఒకటి. అర్థమవుతుందా? సో ఇక్కడ అవును. కింద ఏముంది? రు ఉంది. రు ఒకటి, లుట్ ఒకటి. రుకి ఏం కావాలి? స్య రావాలి. స్యా రావాలి. లుట్‌కి ఏం కావాలి? తాసి తాసి. తాసి. అవునా? అదేంటి? ఏకవచనం తీసుకున్నప్పుడు ఏమైతది? తాసి. ఇక్కడ 2 అవును. తీసుకున్నాం కాబట్టి తాసి వచ్చింది కదండి! అవును. అది. అవునండి. ఆ సూత్రం ద్వారా మనకి స్య అనేది వచ్చింది. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఏమొస్తది ఇప్పుడు? శతాసి మీకు ఇట్టాగమం నెంబర్ రావాలి. తెలుసా? నెంబర్ ఐడియా ఉందమ్మా లేకపోతే చూడాలా? నెంబర్ నోటుకు ఉందమ్మా? మీ నోటుకు ఉందా నెంబర్? లేదు. లేదా? ఓకే. లేదండి. ఓకే. నేను ఒక్క నిమిషం చూసి చెప్తాను. శతాసి లుటోహో 3 1 33. 3 1 33 అండి. ఆ తర్వాత ఏమైంది ఇక్కడ? ఇట్టు రావాలి. ఇది రావడానికి ఏంటి? ఇది ఎలా వచ్చింది? లుటోహో అనే సూత్రం ద్వారా వచ్చేసింది. అవునా? శతాసి లుటోహో. అవునా? ఆ తర్వాత ఇంకేం కావాలి ఇప్పుడు? ఇట్టు రావాలి. ఆర్ధధాతుక శేషః.
ఆర్ధధాతుకం శేష. ఉత్తమం అండి. సో మరి ఆర్ధధాతుకం శేష అన్నాము, దేనికి శేషం ఆర్ధధాతుకం? తింగు చిత్తు సార్వధాతుకం. తింగు షిత్తు సార్వధాతుకం. తింగులు షిత్తులు సార్వధాతుకాలండి. సో అప్పుడు తింగు షిత్తు కాకుండా మిగిలినదంతా అంటే ఏంటి? తింగ్ అంటే మీరు చూసారు, ఏవి తింగులు? 18 తింగులు, అవునా? అవును. తర్వాత షిత్ అన్నాము. షిత్ అంటే ఏంటి? షకారం ఎత్తవడం, అవునా? అంతే కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది? షకారం ఉందా లేకపోతే సకారం ఉందా? కాబట్టి ఇది ఏంటి? సార్వధాతుకం కాదని అర్థమైందా? అవును. సావునంటే ఆర్ధాతుక శివుడు అలాదేహే. ఇది ఆర్ధధాతుకం. కాబట్టి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ద్వారా ఆర్ధధాతుకం అని తెలిసింది, అవునా? ఆ తర్వాత ఆర్ధధాతుకం వస్తే ఏంటి? ఇట్ వలాదే, అవునా? ఆర్ధధాతుక సేడ్ వలాదే కదండి. సో ఆ సూత్రం ద్వారా ఇక్కడ మనం మొదటిదే చూసుకోవాలన్నాను నేను, అవునా? మొదటిది ఎట్లా చూసుకోవాలి? హల్లుతో ఉన్నది మాత్రమే తీసుకోవాలి కదండి, అవునా? సు తీసుకుంటే, సో ఇప్పుడు సు అనేది వల్లి ప్రత్యాహారంలో ఉందా? ఉంది. కాబట్టి దానికి ఏం కావాలి? ముందు ఇట్టాగమం కావాలి. కావాలి. ఇట్ వచ్చేసింది. ఇట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్యా. ఈ ఇట్ ఎలా వచ్చిందో అక్కడ కింద రాయండి. ఆర్ధధాతుక సేడ్ వలాదేహే. ఆర్ధధాతుక సేడ్ వలాదేహే. ఫస్ట్ దానికి పూర్వం ఏం రాస్తారు? ఆర్ధధాతుకం శేష అది రాసి అప్పుడు ఆర్ధధాతుక సేడ్ వలాదేహే రాసుకొని, ఆర్ధాతుకం శేష తర్వాత తింక్షిత్ సార్వధాతుకం ఉంది కదా కవిత. సార్వధాతుకం. అవును. దేనికి ఆర్ధధాతుకం శేషం అంటున్నాము అది కూడా రాయాలి, అవునా? ఈ 3 సూత్రాలు రాయండి. ఏంటండి? ఆర్ధధాతుక సేడ్ ఆర్ధధాతుకం శేష, ఓకేనా? ఆర్ధధాతుకం శేష, ఓకేనా? తర్వాత దేనికి శేషం అది? సార్వధాతుకం. సార్వధాతుకం అంటే ఏంటి? తింగుషిత్. అర్థమైందండి? తింగుషిత్ సార్వధాతుకం. ఇక్కడ సాన్ మొత్తం కంప్లీట్ రాయండి మీరు. సార్వధాతుకం. సో అప్పుడు ఏమైంది? దాంతోనే ఆర్ధధాతుక సేడ్ వలాదేహే అది రాసుకోండి. ఆర్ధధాతుక సేడ్ వలాదేహే. ఈ 3 సూత్రాల ద్వారా మనకి ఏమైంది? ఇట్ ఆగమంగా వచ్చింది, ఓకేనా? ఇప్పుడు ఆ ఇట్ ఎక్కడ పెట్టాలి అంటే ఆద్యంతో టికితో. ఉత్తమం అండి. ఆర్ధధాతుక సేడ్ వలాదేహే సూత్రం ఎంత? 7 2 35. మీరు చెప్పిన 3 సూత్రాల నెంబర్లు లాస్ట్ లో పెట్టండి అమ్మా. మీరు స్క్రీన్ లో పెట్టండి, నేను రాసుకుంటాను. ఇట్ ఎక్కడ ఇడాగం ఎక్కడ వస్తుంది అనే దగ్గర మీరు 3 చెప్పారు కదా, ఆ 3 చెప్పండి నాకు. చెప్తాను, ప్రాక్టీస్ చేస్తాను, తర్వాత చూస్తాను. మీరు ఆల్రెడీ చెప్పినట్టున్నారు, పూర్వ క్లాస్ లో చెప్పినట్టున్నారు. అయితే నేను ఒకసారి చూసుకుంటాను అవన్నీ. అవునండి, చెప్తాను. ఆర్ధాతుకం శేష 3, 4, 134 కవిత. ఓకే ఓకే, అదండి. సో ఇట్ అలా వచ్చింది. మరి ఇట్ వస్తే ఆ ఇట్ని ఎక్కడ పెట్టాలి? ఆద్యంతవు టకితవు. అయితే ఆదిలో పెట్టమన్నారు. ఇట్ అయితేనేమో ఆదిలో పెట్టు, అవునా? సో కాబట్టి చివరిలో పెట్టు అన్నారు, అంతే కదా అండి. దాంట్లో మనం కొంచెం తీసుకుంటున్నాం, ఇప్పుడు టిత్ భాగం తీసుకుంటున్నాం కదా. సో టిత్ ఆద్యంత, ఎందుకంటే టైం లేదని, అందుకే నేను కొంచెం తక్కువ నాకుంది కానీ మళ్ళీ వేరే క్లాస్ కి మీకు ఉండదు కదా, అందుకని. సో ఇప్పుడు స్యా ఉంది కదండి. దేనికి చేస్తున్నాం? ఈ ఇట్ ఆగమం దేనికి వస్తుంది? అది వికరణకే వస్తుంది కదా. కాబట్టి దానికి ఆది చూసుకోవాలి, దానికి ఆది అంతం చూసుకోవాలి. సో ఇప్పుడు దానికి ఆది అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడే కదండి. అంతం అంటే ఇది ధ్వమ్మ దగ్గర. అయితే ఇప్పుడు మనకి ఆదిలో కావాలి, టిత్ అన్నాం కాబట్టి అది ఆదిలో కావాలి, కాబట్టి ఈ స్యాకి పూర్వం వచ్చింది, ఓకేనా? స్యాకి పూర్వం ఏమొచ్చింది? ఇట్ వచ్చింది. దాన్ని ఏమంటాం? పూర్వం అన్నాం. ఆదిలో ఉంటే ఏమొచ్చింది? ఆదిలో ఏముండాలంట? టిత్. టిత్ ఆదిలో రావాలి. అంటే ఏం చెప్తారు మీరు? ఆది టిత్. ఏం చెప్తారు మీరు? అంతే, ఆదిలో టిత్ రావాలి, ఓకేనా?
అంతం, ఓకే అంతములో అయితే కిత్. కిత్ ఆ, ఓకే అది ఆది అంతవు టకితవు, అవునా? ఓకే టక్ ఇత్ అయినటువంటి ట్ కి క్ ఇత్ అయినటువంటివి. అర్థమవుతుంది కదా? అంతే. ఓకే తర్వాత ఇట్ వచ్చేసింది. ఇట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము టకారం హలంతంతో తీసేస్తేనే కదా మనకి ఇట్ ఇక్కడ పెట్టుకోవాలి అని చెప్పింది. అది టిత్ అవును. అయితేనే కదా, అవునా? ఈ మిగులు ఆ, ఈ మిగులు మిగిలింది. ఈ మిగిలింది అంటే ఇక్కడ మనకి స్యా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా సకారాన్ని గమనిస్తూ ఉండాలి. ఓకేనా? సకారాన్ని గమనిస్తూ ఉండాలి. షా షా అవుతుంది ఇప్పుడు. ఆ సకారం అనేది షా షాగా మారుతుంది. ఈ సకారం ఎందుకంటే ఆదేశ ఆదేశ ప్రత్యయో ప్రత్యయో ఆదేశ ప్రత్యయో ఆదేశ ప్రత్యయం అనే సూత్రం ద్వారా ఎనిమిది 3:59 8:3:59 షకారంగా మారింది. ఆదేశ ప్రత్యయోహో ఏం చెప్తుంది మరి? ఆ గాని ఆ కాకుండా ఏ వర్ణం ఉన్న మిగతా వర్ణాలు అచ్చులుంటే అవన్నీ షాగా మారుతాయి. సా నుంచి షాగా మారుతాయి. ఆ గాని ఉండకూడదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అంతేనా? ఇంకా వేరే ఇత్తు భాగంలో. ఉండొచ్చా? ఇత్తులో. ఇణ వరకి, ఓకేనా? ఇన్ అంటే ఏమి వస్తున్నాయి? ఈణ అణ, ఓకేనా? ఈణ. ఇన్ అనగానే చూడండి ఇక్కడ ఇకారం మొదటి సూత్రం నుంచి అణ లణలో ఉన్నటువంటి 6వ సూత్రం, అవునా? అంటే అచ్చులన్నీ, అకారం వదిలేసి అచ్చులన్నీ, తర్వాత హ హయవర, తర్వాత లా, అవునా? అది అంతవరకు. ఓకే ఓకే ఆ తర్వాత మళ్ళీ ఇంకా కవర్గం, కు అంటే కవర్గం. ఆ అక్షరాలు ఉంటే ఈ సకారం అనేది షకారంగా మారుతుంది. ఓకేనా? ఓకే ఓకే సో ఇప్పుడు మనకి దాంట్లో చెప్పుకున్న వాటిలో ఏమైనా ఉన్నాయా మారడానికి? మారడానికి ఇంకేం లేదు. ఈ ఉంది, ఇంకేం లేదు. ఈ ఉంది ఈ కదా, ఉంది ఈ ఉంటే షా అయింది కదా. అయింది, అవునా? ఓకే. ఆ. అప్పుడు ఏమైంది? దీపి అయిందా? దీపి అవును. ష్యా, ఆ. దీపి ష్యా. షా ఆ. దీపి షా ఇప్పుడు ధ్వం ఉంది. మనం ఏం చేస్తున్నాము? ఆత్మనేపదం. ఆత్మనేపదం కాబట్టి ఇప్పుడు ఇదేం కావాలి? ఇది ఆత్మనేపదం తేరేతోని ద్వే అవుతుంది. ద్వే అవుతుంది. ఉత్తమం. అది. సో ఇప్పుడు మొత్తం అన్ని కలిపేసేయండి. దీపిష్యద్వే. దీపిష్యద్వే. అది దీపిష్యద్వే. ఓకేనా? ఓకే ఆ ఫామ్ వచ్చేసింది. దీపిష్యద్వే అంటే ఏంటి? అక్కడ ఓన్లీ ఏ వచ్చి ఓన్లీ ప్రకాశిస్తాడు. టీ దగ్గరే అవుతుంది కదమ్మా. టీ పోర్షన్ లోనే అవుతుంది కదా. ఏంటండి? అవునండి, అది కూడా చెప్తాను ఇప్పుడు. ఒక నిమిషం. దీపిష్యద్వే, అవునా? దీపిష్యద్వేతో ఒక వాక్యం చెప్తూ ఉండండి. నేను ఇది ఎరేజ్ చేయొచ్చా? యూయం దీపిష్యద్వే. ఉత్తమం. రామలక్ష్మణౌ దీపిష్యద్వే. ఉత్తమం. రామలక్ష్మణవు అంటున్నారమ్మా. బహువచనం బదులు. వచనం ఎందుకు అవుతుంది? రామలక్ష్మణౌ ఇది ద్వివచనం. ఇదేంటి? మధ్యమ పురుష. బహువచనం. బహువచనం. మధ్యమ పురుషులు ఎవరు? ఎవరు కాదు, ఒక నిమిషం చూడండి. యూయం త్వం యువాం యూయం ద్విపిష్యద్వే. యూయం రావాలి. ఓకేనా? యూయం ఇదానేం దీపిష్యద్వే. అంతే. యూయం సాయంకాలే వ్యాకరణ కక్షాయాం దీపిష్యద్వే. ఇదానీం కాకుండా ఇదానీం గంట పర్యంతం అట్లా చెప్పాలి. దీపిష్యద్వే. అదే యూయం పెట్టి దీపిష్యద్వే పెట్టండి. ఇక్కడ కుత్ర, కదా, కిం, అవునా? ఎక్కడ? కుత్ర, ఎప్పుడు, అవునా? యూయం కుత్ర కదా దీపిష్యద్వే. ఇదే చెప్పేసారా వీటికి? స్థలాలు చెప్పమని ప్రశ్నలు అడిగాము. ఓకే. కిమ్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఎందుకు ప్రకాశిస్తున్నారు? ఎందుకు ప్రకాశిస్తుంది? ఇక్కడ దీపిష్యద్వే అంటే మిళితం పునర్మిలనం. మేళన ఏంటి? మేళనార్థం. పునః మేళనార్థం. పునః మేళనార్థం. ఓకే ఓకే కవిత. ఉత్తమం. ఉత్తమం అండి. అర్థమైందా అండి మీ అందరికి ఇది? ఓకే అమ్మా. అర్థం కాలేదు మేడం. మళ్ళీ 2-3 సార్లు చదివితే గానీ అర్థం తరోగా ఉండలేము.
అవును, అది ఇడాగం సూత్రాలు ఒకటి వీటిలో పెట్టండి అమ్మా. పెట్టండి. ధ్వం ఉంది కదా, సో ఇప్పుడు మనకి టీ భాగం తెలియాలి, ఇందులో టీ భాగం తెలియాలి. ఏం తెలియాలి? టీ. ఓకేనా? టీ అంటే ఏమన్నాము? చివరి అచ్చు నుండి. ఏంటండి? ఎవరి ఎత్తు నుండి చివరి అచ్చు నుండి ఉన్న భాగమంతా, మిగిలిన భాగం అంతా, చివరి అచ్చు నుండి మిగిలిన భాగం అంతా టీ భాగం. ఓకేనా? ఓకేనా? చివరి అచ్చు నుండి మిగిలిన భాగం అంతా ఏంటి? టీ. అయితే ఇప్పుడు ధ్వం అనే పదం ఉంది, అవునా? ధ్వం అనేది ఒకటి ఉంది ఇక్కడ. సో దాంట్లో ఇప్పుడు మీకు చివరి అచ్చు నుండి అన్నామంటే కొంచెం ఆనుపూర్వి చేసుకుంటే కరెక్ట్ వస్తది. ఆనుపూర్వి అంటే ఏంటి? అక్షరాలని విడదీయడం. చెప్పండి. ధ ప్లస్ బ ప్లస్ ఆ ప్లస్ మ. కారం, వకారం, అకారం, మకారం. చెప్పండి. సో ఇప్పుడు చివరి అచ్చు అన్నాం. ఎక్కడ కనిపిస్తుంది అచ్చు? అమ్ము. మూడో అండి. ఆలు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా చివరి అచ్చు అన్నాం. తర్వాత మిగిలిన భాగం అంతా, ఇదంతా ఏంటి? అమ్మ అనేది ఏంటిది ఇప్పుడు? టీ భాగం. టీ. ఓకేనా? ఇది టీ భాగం. ఇంతవరకు అర్థమైంది. అయితే సూత్రం ఏమంటుంది? టిత ఆత్మనే పదానాం టేరే. ఈ టీ భాగానికి ఏ పెట్టుకో అని చెప్పింది. ఏం చెప్పింది? టీ భాగానికి టే పెట్టుకోవాలి. సో ఇప్పుడు టిత ఆత్మనే పదానాం టేరే అన్నాం, అవునా? టేహే. టేహే అన్నమాట. టేహే అంటే ఏంటి? టేహే. తర్వాత ఇప్పుడు టే రే. రే అంటే ఇక్కడ ఏమొస్తుందండి? టే రే అన్నమాట, అవునా? ఇప్పుడు ఈ రకాలు ఇంకొకసారి రిపీట్ చేయరా? టీ అంటే చివరచ్చు నుండి మిగిలిన భాగం అంతా, తర్వాత అంతే, మిగిలిన భాగం అంతా టీ. అవును, తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినారు? అంతే చెప్పాను. ఓకే, రే అని చెప్పారు. ఓహో, అదా సూత్రమా? చెప్తానా. ఇంతవరకు వచ్చింది కదా అమ్మ వరకి. ఇప్పుడు టిత ఆత్మ సూత్రం చెప్తున్నాను. ఓకే, రాసుకోండి. టిత ఆత్మనే పదానాం టేరే. ఓకేనా? సో ఇప్పుడు టిత అంటే ఏంటి? టితః అన్నమాట, అవునా? ఇది షష్ఠి ఏకవచనం, షష్ఠిలో ఉంది అది. ఓకేనా? ఆత్మనే పదానాం. నాం ఎక్కడ వస్తుంది? షష్ఠి బహువచనంలో. నాం వస్తుంది, రామానాం, అవునా? ఇప్పుడు ఇది ఇక్కడ రకారం ఉంది అంటే ఏమని అర్థం? అక్కడ విసర్గ అని అర్థం, అవునా? టేహే అన్నమాట. టేహే. ఇంకా పైన ఈ అచ్చు ఉంది కదా, అదేంటి? టేహే ఏ. అర్థమైందా? ఓకే.